ఎక్స్క్యూజ్ మీ ఎవడది? సో ఫ్రెండ్స్, ముందు ఈ వీడియో చూడండి, మనం తర్వాత మాట్లాడదాం. ఇమాజిన్ చేసి చూడండి, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అండ్ కోచ్ గౌతమ్ గంభీర్ బయటకు వస్తున్నారు. అది ఎలాంటి టైంలో? టీమిండియా చాలా పెద్ద లాస్ జరిగిన తర్వాత ఇండియన్ టీం 125 రన్స్ మార్జిన్ తో ఓడిపోయింది. T20 హిస్టరీలో ఇండియన్ టీం 100+ రన్స్ మార్జిన్ తో ఎప్పుడు ఓడిపోలేదు. కానీ మనం ఈసారి 125+ మార్జిన్ తో ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత గ్రౌండ్ బయట టీమిండియా బస్ ఎక్కడానికి వెళ్తుంది. అక్కడ బయట ఉన్న ఫ్యాన్స్ అందరూ గొల్ల స్టార్ట్ చేశారు, వి వాంట్ సంజు అని. సంజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు నుంచే ఉంది, అది మనందరికీ తెలుసు. కానీ ప్రొటెస్ట్ వల్ల మేనేజ్మెంట్ మీద పెద్ద ఇంపాక్ట్ అయితే రాదు. కానీ ఇంత పెద్ద లాస్ వల్ల సంజుకి డ్రాప్ చేయడం వల్ల కోచ్ కి మీడియా ముందు జస్టిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ గంభీర్ ఏటన్నాడు, అది మీరు ఫస్ట్ వినండి. पहली बात तो ये कि जो क्लैरिटी संजू सैमसन को मिलनी चाहिए थी वो मेरी तरफ से मिल चुकी है, और वो कॉन्वर्सेशन सिर्फ एक हेड कोच और एक प्लेयर के बीच में, वो कॉन्वर्सेशन हम बाहर तो बताएंगे नहीं कि क्या कॉन्वर्सेशन है वो. और जहाँ तक कि क्लैरिटी की बात है, वी आर एब्सोल्युटली क्लियर दैट संजू व्हाट ही इज डन फॉर इंडिया డ్యూరింగ్ ద వరల్డ్ కప్ has been phenomenal. గంభీర్ మా ఏంటంటున్నాడంటే, సంజుని మొత్తం క్లారిటీతో టీం నుంచి బయటికి చేసాం. ఈ విషయం ఓన్లీ ఒక ప్లేయర్ అండ్ కోచ్ మధ్యనే ఉంటాయి, ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం కూడా అన్నాడు, మేము ఎలాంటి రూల్ అయితే పెట్టలేదు కదా సంజు ఈ సిరీస్ లో మళ్ళీ రాకూడదు అని. అయితే హింట్ అయితే గంభీర్ మా ఇచ్చాడు, అవ్వచ్చు నెక్స్ట్ 2 మ్యాచెస్ లో సంజుకి ప్లేయింగ్ లెవెల్ లో మళ్ళీ యాడ్ చేయొచ్చు అని. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అయితే ఇండియన్ టీం కొలాప్స్ అవుతున్న టైంలోనే కామెంటేటర్స్ లో డిస్కషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఐపీఎల్ ఇంకా ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో చాలా డిఫరెన్స్ ఉంది. హై స్కోర్ చేస్ చేయడం ఓన్లీ సంజు వల్లే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే సంజుకి ప్రెషర్ సిచ్యువేషన్స్ లో ఆడడం చాలా బాగా వచ్చు అని. మనకు తెలుసు వరల్డ్ కప్ వెస్టిండీస్ మ్యాచ్ లో ఎలా పర్ఫార్మెన్స్ చేశాడో అని. కానీ జింబాబ్వే సిరీస్ లో సంజు ఉంటాడా లేదా అనేది కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అయితే రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి, ఇండియన్ టీం సీనియర్ మెన్స్ టీమ్ లో 2 వికెట్ కీపర్స్ తో వెళ్లడం అనేది జరగని పని. ఎందుకంటే జింబాబ్వే సిరీస్ లో సంజుకి ఇషాన్ కిషన్ ఇద్దరికి తీసుకెళ్లడం జరగదు అని. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ చాలా దూరంలో ఉంది, అందుకే ఇప్పుడు ఇండియన్ టీం ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటుందంట. అందుకే పంజాబ్ టీంలో ప్రభ్సిమ్రన్ సింగ్ కి ఛాన్స్ అయితే ఇచ్చింది. ఎందుకంటే ఇండియన్ టీం కి బ్యాకప్ వికెట్ కీపర్ రెడీ అవ్వాలి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో. సంజుకి జింబాబ్వే లాంటి చిన్న సిరీస్ లో ఆడించడం కరెక్ట్ కాదంట. కానీ ఇందులో కూడా ఒక పెద్ద బొక్క ఉంది, చెప్తాను వినండి. అయితే మీరు నిజంగానే వైభవ్ కి ఛాన్స్ ఇవ్వాలని ఉంటే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఎవరినైనా డ్రాప్ చేయొచ్చు. కానీ మీరేట్ చేశారు, టార్గెట్ సంజుకే చేశారు. ఎందుకు ప్రతిసారి బలికా బక్రా సంజుయే మీ కళ్ళ ముందు ఉంటాడు? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అయినా సంజుకి రెస్ట్ దేనికి అవసరం చెప్పండి? రెస్ట్ దేనికి సంజుకి? అసలు ఆల్ 3 ఫార్మాట్ సంజు ఆడతాడా? లేదే. పోనీ ఐపీఎల్ లో సంజు టీం ఫైనల్స్ దాకా వెళ్ళిందా? లేదే. మరి ఏ బేసిస్ లో రెస్ట్ అని టీం నుంచి డ్రాప్ చేస్తారని నేను అడుగుతున్నాను. ఒకసారి యశస్వి జైస్వాల్ కి అలాగే డ్రాప్ చేశారు, నువ్వు రెస్ట్ తీసుకో భయ్యా అలిసిపోయావని. అప్పటి నుంచి ఇప్పటిదాకా జైస్వాల్ రెస్ట్ తీసుకొని రెస్ట్ ఇన్ పీస్ అయిపోయేలాగుంది. ఆ టెన్షన్ నాకు ఉంది. అయితే జింబాబ్వే సిరీస్ ఆడించరు, నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ లో కూడా సంజుకి ఆడించడం కుదరదు అనే న్యూస్ అయితే బయటకు వస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎస్, ఎందుకంటే ప్రభ్సిమ్రన్ సింగ్ దగ్గర ఆల్రెడీ ఒక మెడల్ ఉంది ఏషియన్ గేమ్స్ 2023లో. అందుకే ప్రభ్సిమ్రన్ సింగ్ కి నెక్స్ట్ జరగబోయే ఏషియన్ గేమ్స్ లో ప్రభ్సిమ్రన్ సింగ్ టీమ్ లో ఉంటాడు. ఇక్కడ కూడా సంజు కేల్కతం అయినట్టే అని తెలుస్తుంది. ఇవాళ ఇండియన్ టీం మ్యాచ్ గెలిచే అవకాశం ఉందా లేదా అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి. మీ ఒపీనియన్ ఏంటి టీమ్ కాంబినేషన్ మీద కామెంట్ బాక్స్ లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.